లోకమేమో దురాత్మల చేత మానవాత్మల చేత నడిపించబడుతుంది. లోకమేమో దురాత్మల చేత మానవాత్మల చేత నడిపించబడుతుంది. మనం దేవుని పిల్లలం కనుక మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. 8:14 రోమా ఎంత క్లియర్గా చెప్పాడు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే నడిపించబడ్డోడు కుమారుడు, అంటే నడిపించబడనోడు. మళ్ళా దేవుని ఆత్మ ఎవరు? ఏదో ఒక అనుభవమా? ఏదో కాసేపు వచ్చి అని జలదరించడమా? కాదు. దేవుని ఆత్మ అక్షరాల ఒక వ్యక్తి. దేవుని ఆత్మ ఒక అనుభూతి కాదు, ఒక జలదరింపు లాంటి అనుభవము కాదు. దేవుని ఆత్మ అక్షరాల ఒక వ్యక్తి. తండ్రికి కుమారునికి ఎంతటి విలువ ఉందో, ఎంతటి మహత్తుందో, పరిశుద్ధాత్మకు కూడా అంతే ఉంది. అర్థమైందా? తండ్రి పరలోకమందున్నాడు, కుమారుడు మనకై వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మన పక్షమున విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడిపార్శ్వమునకు ఎక్కాడు. ఇక మన యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్త అనగా యేసు వంటి సమానమైన అధికారము అనుభవము కలిగినటువంటి పరిపూర్ణుడైన ఒక వ్యక్తి ఎల్లప్పుడూ మనతో ఉండుటకై పంపబడ్డాడు. అది ఎవరి ద్వారా పంపబడ్డాడో తెలుసా? యేసయ్య ద్వారానే పంపబడ్డాడు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపును. లోకము ఆయనను ఎరుగదు, ఆయనను చూడదు, ఆయన ఎరుగదు, అందుకని ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని సాక్షాత్తు యేసయ్య నోటితో యేసయ్యే చెప్పాడు. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్ముని పంపింది ఎవరు? యేసయ్య మాటల్లో ఏమన్నాడో తెలుసా? మీకు ఒక జలధరింపును పంపుతాను, మీకు ఒక పులకరింతను పంపుతాను, మీకు ఒక అనుభూతిని పంపుతాను, మీకు ఒక అనుభవాన్ని పంపుతాను. అది వచ్చినప్పుడు మీరు జలధరిస్తూ ఉంటారు అని చెప్పాలా. జలధరింపు వస్తే రాని పర్వాలేదు, దేవుని సన్నిధి నీకు వచ్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ నీకు కలగవచ్చు, డోంట్ వరీ. కానీ చాలామంది పరిశుద్ధాత్మ అంటే జలధరింపు, పులకరింపు, కలవరింపు, తన్మయింపు అనే అనుభూతులకే పరిమితమయ్యారు. కానీ అక్షరాల ఆయన ఒక వ్యక్తి అని, ఆయనను గురించి యేసయ్య ఆయన 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 అని సంబోధించాడని ఎరగరు. ఆయన యేసయ్యకి ఎలాంటి భావోద్రేకాలు ఉన్నాయో, తండ్రికి ఎలాంటి భావోద్రేకాలు ఉన్నాయో, నేడు నీతో నాతో ఉన్న పరిశుద్ధాత్మకు కూడా అదే భావోద్రేకాలు ఉన్నాయి. ఆయన ఆనందపడతాడు, ఆయన దుఃఖపడతాడు, ఆయన అభ్యంతరపడతాడు, ఆయన ప్రోత్సహిస్తాడు, ఆయన ఆటంకపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన మనతో ఉంటాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన మాట్లాడతాడు, మౌనమవుతాడు. ఇవన్నీ మనుషుల లక్షణాలు కాదు, ఇవన్నీ ఆయనకున్నాయి. మనతో ఉండటానికి మనం సంపూర్ణ సిద్ధి పొంది యేసయ్య రాకడకు రెడీ అయి సంఘమంతా ఎత్తబడేంత వరకు పరిశుద్ధాత్ముడు భూమి మీద మనందరితో కూడా పనిచేస్తున్నాడు. మనలో పనిచేస్తున్నాడు, మనతో కలిసి దేవుని పనిచేస్తున్నాడు. ఆదరణకర్తను గురించి ఎప్పుడూ కూడా అనుభవానికే పరిమితం కావద్దు. ఆరాధన జరిగేటప్పుడు కాసేపు పులకించిపోతే ఆత్మను పొందేశాను అనే భ్రమలో ఉండొద్దు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో. అర్థమైందా? జస్ట్ పులకించినోళ్ళు, ఏమండి, జలధరించినోళ్ళు కాదు. ఆయన ఒక వ్యక్తి, ఆయన నీతో మాట్లాడతాడు, నీకు బోధిస్తాడు, నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఏది చేయాలో చెప్తాడు, ఏది చేయొద్దో చెప్తాడు. ఆ వ్యక్తి అనేవాడు ఒకడు ఉన్నాడని రోజు నువ్వు గుర్తుపట్టగలిగితే ప్రతిరోజు ముందు ఆయనతో టైం స్పెండ్ చేస్తావు, ఆయనతో సమయం గడిపి ఆ తర్వాత నీ దైనందిన కార్యక్రమాల్లోకి వెళతాం. ఆయన ఉన్నాడని ఎరక్కపోతేనే మిగిలిన కార్యక్రమాలన్నీ చేసి ఎప్పుడో దేవుడు అంటావు. అలా కాకుండా అసలు ఆయన ఒకడు ఉన్నాడు, ప్రతిరోజు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తాడు, తండ్రితో మాట్లాడడానికి, యేసయ్యతో వ్యవహరించడానికి నడిపిస్తాడు. అలా ప్రార్థనకు, వాక్య ధ్యానానికి నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు అందులో నుండి నీతో ఆయన ముచ్చటించుకుంటాడు. పరిశుద్ధాత్మ
మనతో మాట్లాడాలంటే మనకి సెల్ ఫోన్ కావాలి. ఈ లోకంలో ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడాలంటే దూరంలో ఉన్నాడు, ఫోన్ కావాలి. కానీ ఇక్కడ ఆయన మన పక్కనే ఉన్నా, మనతోనే ఉన్నా, మనలోనే ఉన్నా, ఆయన మనం మాట్లాడుకోవాలంటే ఒక మాధ్యమం కావాల్సి వచ్చింది. ఆ మాధ్యమమే బైబిల్. ఏమనాయనా ఎందుకు ఈ హమ్మింగ్ ఫాలో అవుతుంది? చూసుకోయ్యా, చాలా కీలకమైన విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాను? బాగుంది, అది మళ్ళీ వచ్చింది. మనము ఆయనతో మాట్లాడుకోవడానికి మాధ్యమం ఒకటి కావాల్సి వచ్చింది. ఆ మాధ్యమమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం అందలి వాక్యం. రెండవది ప్రార్థన కూడా దేవుని ఆత్మ మనతో మాట్లాడడానికి ఒక మాధ్యమం. ఎందుకంటే ప్రార్థనలో మోకాళ్ళు ఊనినప్పుడు ఏదో మనం అడగాల్సినవన్నీ అడిగేసి ఎప్పుడూ లేచి రాకూడదు. అది చాలామంది చేసే అతిపెద్ద తప్పు. ప్రార్థనకు వెళ్ళగానే ముందు మోకాళ్ళుని టపి సంగతులన్నీ అప్పజెప్పేసి యాంత్రికంగా లేచి వచ్చేది అసలు సరైనటువంటి ప్రార్థనా జీవితం కాదు, అసలు భక్తే కాదు నా లెక్కలో. అంటే నీకేం పని పాట లేదు, మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, మేము ఎక్కడ కూర్చునేమి నీకేం అంటారా? సరే, నేను ఒక మాట చెప్తాను. రాత్రి వేళ పెందలాడి పండుకో, తెల్లవారుజామున పెందలాడి లేచి మోకాళ్ళుని కాసేపు కనిపెట్టు. మనోనిదానం వచ్చిందాక. మోకాళ్ళు ఉన్నగానే నీకు మనోనిదానం రాదు, మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అందుకని మోకాళ్ళుని వెంటనే మొదలు పెట్టడం కాకుండా కాస్త స్తుతిస్తా, ఒక పాట పాడుకుంటానో, లేకపోతే స్తోత్రం చెప్పుకుంటానో, లేకపోతే మౌనంగా ఆలోచనల గలిబిలంతా తొలగిపోయి కాస్త ప్రశాంతమైన మనసు. నీళ్లు కలకలైనప్పుడు అవి మళ్ళా తేరుకుని అడుగున ఉన్నది కనపడాలంటే ఆ కలకలైన నీళ్లు కాస్త తేరుకున్న దాకా మన ఓపిక పట్టాలి కదా. అట్లాగా మన మనసు కూడా ఆ కలకల నుంచి తేరుకునేదాకా కొంచెం సమయం మనం పాటించాలి. మోకాళ్ళు ఊనినప్పుడు పద్ధతి ఇది. ఇక మనోనిదానం వచ్చినప్పుడు కొన్ని సంగతులు అంతకుముందు నీకు జ్ఞాపకంలో లేని సంగతులు నీ మనోనిదానంలో దేవుడు నీకు గుర్తు చేస్తాడు. ఆ సంగతులు నువ్వు ప్రార్థనలో అడుగుతావు. ప్రార్థనలో కొన్ని విషయాలు ఇక చేస్తావు. ఫస్ట్ పోగానే ఏం చేయాలి? అయ్యా అని మొదలు పెట్టకూడదు. స్తుతించటం లేదా పాడి దేవుని మయంపరచుకోవటం, చిన్నగా టైంను అలాగా మనస్సు నిదానం పొందిందాకా అలా సిద్ధపరచుకొని ఆ తరువాత సంగతులు మీకు చెప్పాను. పాపములు ఒప్పుకొని, దోషాలు సరిదిద్దుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, అడగాల్సిన సంగతులు అడిగి, ఇంకా నీ పర్సనల్ కూడా నువ్వేం అడగాలనుకున్నావు అవన్నీ అడిగి, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా కాసేపు కనిపెట్టాలి. నీకేం వినపడకపోయినా, నీకేమి అనిపించకపోయినా, నీకే అనుభూతి లేకపోయినా సరే మౌనంగా కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు ఏం జరిగిద్దంటే ఎవరో వచ్చి నీతో మాట్లాడినట్టు కాదు, నీ మైండ్లో లేదా నీ హృదయంలో తలంపులే బ్యాలెన్స్ చేయబడతా ఉంటాయి. ఇది ఎలాంటిదంటే మన సీడీ కానీ ఒకటి తీసి ఇంకొకటి పెడతాం చూడండి, సీడీ ప్లేయర్లో మెమరీ కూడా అంతే చేస్తాం, ఒకటి తీసి ఇంకొకటి పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగా మనకు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి సెట్ చేసి పడేస్తాడు లోపల. అది జరిగిద్ది. అది ఎలా జరిగిద్దంటే ఎవరో ఒక వ్యక్తి నీకు చెప్పినట్టు ఉండదు. నీకే కొన్ని ఆలోచనలు కలుగుతున్నట్టు, నీకే కొన్ని తలంపులు కలుగుతున్నట్టు, నీకే కొన్ని ఐడియాస్ వస్తున్నట్టు, నీకే కొన్ని ఆలోచనలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రక్రియ అంతా కాస్త ప్రార్థనా విషయంలో కాస్త ప్రశాంతంగా కానీ గడపగలిగితే పరిశుద్ధాత్మ చేసే కార్యం అది. అప్పటిదాకా నీకు రాని ఐడియా ఏదో ఆ ప్రశాంతతలో ఒకటి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఒక వాక్య సందేశం బోధించాలి. చాలాసార్లు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు పాటలు ఇచ్చాడు, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఉపదేశాలు కూడా ఇచ్చాడు. ఏం చెప్పాలో ఏం అర్థం కాదు, అంతా శూన్యంగా ఉంటుంది.
వచ్చిన వాళ్ళేమో రకరకాల పరిస్థితుల్లో వస్తారు. ఏ గుండె చాటున ఏ వేదన ఉందో, ఎవరు ఏ ఆలోచనతో వచ్చారో నాకేం తెలుసు. అందరి హృదయ రహస్యాలు ఎరిగినోడు ఆయన. కాబట్టి నేను చేసేది ఏంటంటే వెళ్ళి మోకాళ్ళుని కాసేపు కనిపెడతా. అప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ మారిపోతూ ఉంటుంది మైండ్లో ఆలోచనలన్నీ. అన్నీ బ్యాలెన్స్ చేయబడి ఏదో ఒకటి హైలైట్, ఇదిగో ఇది చెప్పు, ఇది తీసుకెళ్ళి మాట్లాడు, ఈ పాయింట్ తీసుకొని కూర్చొని నడిపింపు నేను చూసుకుంటా పో అని ఏదో ఒకటి పెట్టేస్తాడు హృదయంలో. అదే భక్తులు చూడండి, దైవజనులు, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుటకై నా హృదయంలో పెట్టిన తలంపులను నేను పంచుకుంటానని దైవజనులు చెప్పడం చాలాసార్లు మీరు విన్నారు. నా హృదయంలో దేవుడు ఏ మాటలు ఉంచాడో ఆ మాటలు నేను మీతో మాట్లాడతానని దైవజనులు ప్రసంగాలకు ముందు చెప్పటం విన్నారు కదూ. ఉన్నారా? ఉన్నారు, విన్నారు. అవి ఏదో ఆశువుగా పలికిన మాటలు కాదు, నిజంగానే పలికిన మాటలు. దేవుడు హృదయంలో మాటలు పెడతాడు. అట్లాగా ఇప్పుడు పరిచర్య, వాక్యోపదేశం నా పని. దానికి కావాల్సినటువంటి తలంపు నాకు తండ్రి ఇచ్చాడు. తర్వాత ఇంకొకటి ఏదన్నా చక్కబెట్టాలి, దానికి కావాల్సిన తలంపు కూడా నాకు ఇస్తాడు. అట్లాగా నీ ఫీల్డ్కు సంబంధించి నువ్వు ఎక్కడ ప్రెజర్ అవుతున్నావు దానికి సంబంధించిన ఐడియాలజీ ఆ కనిపెట్టుటలో నీకు అనుగ్రహిస్తాడు ఆయన. సమస్యలు ఎలా డీల్ చేసుకోవాలో మెరుపులు మెరుస్తాయి అక్కడంతే. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు చేయాలో, ఎక్కడెక్కడ ఎలా స్టెప్స్ వెయ్యాలో, వెనక్కి తీసుకోవాలో మొత్తం చెప్తాడు.